ఈ పనులన్నీ తెచ్చుతున్నాను. రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా జై జై రామ జానకి రామ అని వచ్చుకుంటా చూసినా ఆ శబరి మాత అమ్మ గీలే రామలక్ష్మణుడు చూడు. జయ జయ రఘురామ ఓ జానకి రామ జయ జయ శ్రీరామ ఓ జానకి రామ జయ జయ రఘురామ ఓ జానకి శ్రీరామ జయ జయ శ్రీరామ ఓ జానకి రఘురామ తండ్రి దశరథ రామ దశరథ రామ రామచంద్ర ప్రభు ఈనాటికి తెలిసిన భక్తి కదా ఎవరే నీకింత భక్తి ఎవరే నీకింత భక్తి శబరి దాన నీదు చరణ సేవకు తండ్రి స్వామి అయ్యా నేను శబరి అనేది కాను మీ ఈ వనములనే తిరుగుతుంటాను స్వామి మీకోసం చూస్తున్నాను మీ దర్శనం కోసం మీరు ఇంత విద్యార్థులుగా నా పైన ఇంత ప్రేమ ఎందుకు మధురమైన Bye.
భక్తవత్సవులారా మీకోసం ఈ ఫలము తెస్తున్నా మీ బతికి ఫలములని మీ చుదనీర గట్టి నింపండి స్వామి. మరి ఈడ ఉంటే ఎట్లనే ముద్దలవా నేను పోయి చెట్టు నీడ కూర్చులో పెట్టి తిప్పి స్వామి ఫుల్గా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి ఫుల్లగా తప్పగా స్వామి ఇది తీయ ఉన్నది స్వామికి ఫుల్లగా తప్ప ఉన్నది సైడ్ ముగరున్నది స్వామి ఇది తీయగా ఉంది ఇది మురిగిపోయింది ఇది పెళ్ళపెళ్ళయింది అది తప్ప స్వామి ఇది తీయగా ఉంది ఇది ఇది తినండి సార్ ఫుల్లగా స్వామి ఇది తీయగా ఉంది అవలాల ఈ రాముడు వినక ఆయనకి ఎందుకు ఇస్తాడో చెప్తా నేను. లక్ష్మణుడు రాముడు ఒక్కటే పండిత ఒక్కటే రోజు ఒక్కటే ముహూర్తానికి నిన్న లగ్గమైంది. రాముడు భార్యను తీసుకొని వచ్చాడు అరణ్యవాసుడు. లక్ష్మణుని భార్య ఊరి మీద ఏమన్నది, నాదా నన్ను విడిచిపోతున్నావు, మరి నేనేమి చేయాలంటే 14 సంవత్సరాలు నా నిద్ర నీ నిద్ర నువ్వే పో, నేను అన్నాహారము లేక 14 సంవత్సరాలు కంటి మీద కొనుక్కు లేకుండా ఉండి ఆ శ్రీరాముని పాద సేవ చేస్తా, ఆ సీతమ్మ పాద సేవ చేస్తా, ఆ ఇంద్రజిత్తు నా చేతిలో మరణించే యోగము నా చేతిలో రాసున్నది కాబట్టి మరి లేవత్తలేదు ఆరని. అప్పుడు అంటేనే బాగా దేశం వచ్చింది. ఇంద్రజిత్తు నా చేతిలో చనిపోయే వంతు నా చేతిలో ఉన్నది కాబట్టి నీవు 14 సంవత్సరాలు తెల్లందాకా నీ నిద్ర, పొద్దున్నాక నా నిద్ర, 14 సంవత్సరాలు నిద్ర నీవు ఇక్కడ అన్నాహారం లేక నీవుండు, అన్నాహారం లేక కంటి మీద కునుకోలేక నేను ఉంటానని చెప్పి ఆ యొక్క లక్ష్మణుడు ఆజ్ఞ ఇచ్చింది, ఊర్మిళాదేవికి ఇచ్చింది. కాబట్టి శ్రీరామచంద్రుడు పరీక్షిస్తాడు, మా తమ్ముడు తింటాడా లేదా, నేను తింటలేను కానీ మరి నా తమ్ముడు తింటాడా లేదా అని చెప్పి పరీక్షిస్తాడు. ఆయన మనసులో ఆయనకుంది. లక్ష్మణుడు చెప్తుడు, అన్నయ్య నేనేమన్నా నీకన్నా తక్కువనా, ఎల్లవేళలో నేను కాపాడుతున్నాయి కదా, నేనే ఉంటా, నా భార్య ఏం చెప్పిందో నేనేం చెప్తానో నాకు తెలుసు అని చెయ్యి తీరుకొని ఈ దండ రెక్కలు పెట్టుకొని రాసుకుంటాడు. ఇది ఎల్లుండి మళ్ళీ చెప్తా. ఎవరు రాజా రామచంద్ర మహారాజుకి దగ్గర పెట్టుకోయా ఇక్కడ ఇది ఇంకా రెండు చేతు సార్ వీళ్ళందరికీ లే ఇవ్వమంటావా, కడుపుండే తిన్నాడా రాముడు? తిన్నాడు. సేవమెచ్చితి శక్తిహీనురాల నీదు సేవమెచ్చితి, శక్తిహీనురాల
వీరులార నీరు సేవమెత్తి తల్లి నీవు నీ భక్తికి నేనెంతో సంతసించుతున్నాయి. నేటి నుంచి నేటి నుంచి మర్చిపోయే వాళ్ళ దాహార్తి తీర్చే మర్చిపోయే వాళ్ళ దాహత తీర్చే అధీమ తల్లివై అధీమ తల్లివై వర్ధిల్లుగాక. పంపా తీరమునుందో బాణసోనుడు పాతీరము అందు పాడుచుకొనుడు పంపా తీరమునుందో బాణసోనుడు పాతీరము అందు పాడుచుకొనుడు అతని మైత్రిని మీరు పొసగ చేయుడు పొసగ చేయుడు పంపా తీరమునుందో బాణసోనుడు పాతీరము అందు పాడుచుకొనుడు పంపా తీరమునుందో బాణసోనుడు తండ్రి ఇక్కడికి దగ్గర పంపా తీరం అన్నాడు కదా, అక్కడ శీఘ్రవుడు బాధరోత్తముడు కపుడు అందరు ఉన్నారు. ఆ విషముఖ పర్వతం అందున వారు ఉన్నారు. నేను అతనితో మైత్రి కలిపిన మైత్రి అంటే ఏంటా? సోపతి ఓహో దోస్తానం దోస్తాను. మైత్రి కలిపిన మీకు మీ పనులు సఫలమవుతాయి. సఫలం అయితే అయితే సరే ఇప్పుడే దోతావదు ఇక నేను మళ్ళీ పనులు ఇక అమ్ముకుంటా పాటు తరమగు మసుర బాగ బావుని నంది పట్టుతరముగ మసుర బాధ భవని రసును తరమగు మసుర బాగ బావుని నంది పట్టుతరముగ మసుర బాధ భవని రసును అనువదనే వేగు వారి మనసి కొలిచి అగువలే వారి గురించి అనువదనే వేగు వారి మనసి కొలిచి మధుకరమగు మసుర భావ భవని గలతును ఏ తల్లి ఇక మేము వెళ్ళలేము. జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి గజవదన సుజన విజయ అదరెత్తులని నిగలిచెరు ఆత్మ సురేరా